యాంకర్ విష్ణుప్రియ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్ తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాల ₹1,00,00,000. దీనినే స్మార్ట్ బిజినెస్ అంటారు. కాంట్రవర్సీ అయ్యాక ఫాలోవర్స్ తగ్గాలి, కానీ ఇక్కడ 4.8K మెంబర్స్ పెరిగారంట. పోలీస్ కేసు హడావిడి తర్వాత ఆ సంఖ్య దాదాపు 5,000కు చేరింది. అంటే మంత్ కి 14 నుంచి 15 lakhs ఈజీగా వెనకేస్తున్నారు. ఓకే, వన్ టైం చూడాలి. తమిళ్లో కూడా ఒక అమ్మాయి అక్కడ సీరియల్ ఏదో నటిస్తుందంట. 35,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ₹399 కట్టి. అంటే యావరేజ్ గా తన ఇన్కమ్ మంత్లీ వచ్చేసి ₹90 లక్షలు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జేఈఈ మెయిన్స్ నుంచి JNTU దాకా రాత్రి పగలు చదివిన మంత్ కి 1,00,000 రావడమే కష్టం. దీనమ్మ జీవితం ఎక్కడ మాత్రం ఓల్డ్ స్టిక్కర్ వేసిన ఫొటోస్ తో కోట్లు కొట్టేస్తున్నారు. చదువులెందుకు దండగా, ఇన్స్టా రీల్స్ ఉండగా అన్నట్టు తయారు చేస్తున్నారు కదక్క. ఈ కాంట్రవర్సీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నారేమో, అస్సలు కాదు మావా. విష్ణుప్రియ గతంలోనూ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో చిక్కుకుంది. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తున్న 11 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాగా వీరిలో విష్ణుప్రియ కూడా. ఇదే విష్ణుప్రియ గారు అప్పట్లో 15 బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి యూత్ జేబులు ఖాళీ చేయించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ ఇచ్చొచ్చారు. ఇప్పుడు ఫేజ్ 2 స్టార్ట్ అయింది అంతే. అప్పట్లో ఆడుకో అడుక్కో అని అడ్డమైన యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఇప్పుడేమో అర్ధనగ్న వీడియోల్ని ప్రమోట్ చేసి అదే డబ్బులు నాకు కట్టండి అంటున్నారు. రెండిటికి పెద్ద తేడా ఏముందిలే, పళ్ళు రాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి.